ఈ వీడియోలో మనం చెప్పేసుకుందాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎస్ఏక్యూస్ ఎల్ఏక్యూస్ ఎలాగోలా చదివేసుకుంటారు. ఎల్ఏక్యూస్ 5 ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ కరెక్ట్గా 20 ఎస్ఏక్యూస్ చెప్పాను కదా. సో అయిపోతుంది. మరి క్విక్ రీక్యాప్ బిఎస్ఏక్యూస్కి కావాలి ఒకసారి. సో ఈ వీడియో ఒక్కసారి వినండి, 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మీకు ఒక క్విక్ రీక్యాప్ అయితే దొరుకుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అదే కంప్లీట్ బిఎస్ఏక్యూస్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. అదే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, అప్పుడప్పుడు అడిగే క్వశ్చన్స్ ఏంటి, అలా అన్నీ ఒక క్విక్ రీక్యాప్గా చూసేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. సో గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అనగానే ఫస్ట్ మనకి డిఫ్యూజన్ని మనం స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. సో ఈ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ ఏం చెప్తుంది, స్టేట్మెంట్ ఏంటి అంటున్నాడు. సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ the rate of diffusion of gas is inversely proportional to square root of its density, vapor density and molecular weight. So ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ మనకి కొంచెం ఇట్లా కనబడుతుంది కదా, మీ దగ్గర ఎట్లాగో బుక్ ఉంటుంది కదా. సో ఫస్ట్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అనగానే గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అనగానే మనం దేంతో ఇండికేట్ చేస్తాము, స్మాల్ ఆర్ తో. రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ, ఇంకా వేపర్ డెన్సిటీ, ఇంకా మాలిక్యులర్ వెయిట్. అంతే, ఇదే డెఫినేషన్. అర్థమైందా? రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ డెన్సిటీ, వేపర్ డెన్సిటీ, మాలిక్యులర్ వెయిట్. కొట్టేయండి, ఒక డబ్బా అయిపోయింది. 2 మార్క్స్ పక్క పడిపోతాయి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ విచ్ ఆఫ్ ద గ్యాసెస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అమాంగ్ N2O2 అండ్ CH4. క్వశ్చన్లో మనకి డిఫ్యూజన్ అన్న వర్డ్ కనబడితే చాలు, గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ స్టేట్మెంట్ రాయండి, నష్టం ఏమీ లేదు. సో ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, విచ్ గ్యాసెస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ అమాంగ్ N2O2 CH4 అండ్ Y అంటున్నాడు. సో గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ డెఫినేషన్ అది. డిఫ్యూజన్ గురించే క్వశ్చన్ అడిగాడు. ఏమేమి గ్యాసెస్ అడుగుతున్నాడు, N2O2 CH4. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. సో N2 మాలిక్యులర్ వెయిట్ ఎంత అవుతుంది మనకి, N అంటే నైట్రోజన్ 7కి డబుల్ చేస్తే 14, ఒక నైట్రోజన్ 14 అంటే 2 నైట్రోజన్స్ ఎంత అవుతుంది, 28. ఒక ఆక్సిజన్ 16 అయితే 2 ఆక్సిజన్స్ ఎంత అవుతుంది, 32. కార్బన్ అటామిక్ నెంబర్ 6 డబల్ చేస్తే 12 ప్లస్ 4 ఎంత, 16. ఇవి ఏంటివమ్మా అంటే ఇవన్నీ ఏంటి మనకి, మాలిక్యులర్ వెయిట్స్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటున్నాడు. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. సో తక్కువ ఉన్నదానికి డిఫ్యూజన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం రాయాలి, అకార్డింగ్ టు గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ rate of diffusion is inversely proportional to square root of its molecular weight. Methane diffuses faster among all the 3 gases because its molecular weight is less than other 2. అట్లా బట్టి పట్టాల్సిన అవసరం లేదు, మన ఓన్ వర్డ్స్ లో రాసినా చాలు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసేద్దాం. ఒకసారి చదువుదామా ఆన్సర్. మీథేన్ గ్యాసెస్ డిఫ్యూజెస్ ఫాస్టర్ దాన్ N2 and O2 because the molecular weight of methane is 16 is less than the molecular weights of nitrogen and oxygen 28 and 32. Clear? And next, how many times methane diffuses faster than sulfur dioxide? చూసారా, డిఫ్యూజన్ అంటే గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ కి సిమిలర్ గా ఉన్న క్వశ్చన్స్ మొత్తం మనకి 3 ఉన్నాయి ఫ్రీక్వెంట్ గా అడిగేవి. మరి ఇప్పుడు చూడండి, హౌ మెనీ టైమ్స్ మీథేన్ డిఫ్యూజెస్ ఫాస్టర్ దాన్ సల్ఫర్ డయాక్సైడ్ అంటున్నాడు. మీథేన్ ఇచ్చాడు, సల్ఫర్ డయాక్సైడ్ ఇచ్చాడు. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ R1/R2 అంటే మీథేన్ బై CH4. 1 ప్లస్ లో ఇక్కడ CH4 రాసుకోండి, 2 ప్లస్ లో ఇక్కడ SO2 రాసుకోండి. ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ అంటే మీథేన్ మాలిక్యులర్ వెయిట్ ఎక్కడ వస్తుంది, డినామినేటర్ లో వస్తుంది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16.
SO2 సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ అంటే అటామిక్ నెంబర్ ఎంత 16, డబల్ చేస్తే 32 ప్లస్ ఆక్సిజన్ ఎంత అన్నాను 16 32 ప్లస్ 32 ఎంత అవుతుంది 64 కదా. సో √64 అంటే ఎంత 8, √16 అంటే ఎంత 4, 4 2 జా 8, దట్స్ ఇట్. సో methane diffuses 2 times faster than sulfur dioxide. సో ఆన్సర్ చూసేద్దామా ఇప్పుడు ఇలా చేసుకుని క్యాలిక్యులేషన్ ఆన్సర్ చూడండి. సో రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు R1, మాలిక్యులర్ వెయిట్స్ అంతా రాసుకున్నాడు, M2/M1 64/16 √4 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో methane gases diffuses 2 times faster than sulfur dioxide. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్. డాల్టన్ ఏం చెప్పాడు అంటే టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ పార్షియల్ ప్రెషర్స్, అంతే డెఫినేషన్. P total is equal to P1 plus P2 plus P3. So at constant temperature, the total pressure exerted by a mixture of gases which do not react chemically with each other, ఒకదానితో అవి మళ్ళీ కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగకూడదు, is equal to the sum of the partial pressures of all component of gases. P is equal to P1 plus P2 plus P3. Clear. And next, what is Boltzmann's constant? Give its value. అడుగుతున్నాడు అప్పుడప్పుడు ఇది కూడా. సో బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అనగానే మనకి వాల్యూ జనరల్ గా చూడండి, మీకు డైరెక్ట్ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్ అంటే K తో డినోట్ చేస్తాం. K is equal to R/N. మరి ఇక్కడ R అనేది ఏంటి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ది వాల్యూ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ పర్ మాలిక్యూల్, N అనేది ఒక మాలిక్యూల్. సో ది గ్యాస్ కాన్స్టెంట్, ది వాల్యూ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ పర్ మాలిక్యూల్ is called బోల్ట్జ్మన్ కాన్స్టెంట్. K is equal to R/N. క్లియర్. మరి దాని వాల్యూ ఏంటి అంటే 1.38 into 10⁻⁻23 జౌల్స్. ఓకేనా, జౌల్స్ పర్ కెల్విన్ పర్ మోల్ రాయండి, ఎక్కువగా ఎర్త్స్ లో రాయాల్సిన అవసరం లేదు, ఈ వాల్యూ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా, 1.38 into 10⁻⁻23 గుర్తుంచుకోవాల్సిందే ఇది. నెక్స్ట్, గివ్ ద రేషియో ఆఫ్ RMS, నో నీడ్, అవసరం లేదు. వాట్ ఈస్ సర్ఫేస్ టెన్షన్ కూడా అడగట్లేదు ఎగ్జామ్ లో. నెక్స్ట్, సో అర్థమైంది కదా ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ చదువుకున్నామో. నెక్స్ట్, క్యాలిక్యులేట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 5 moles ఆఫ్ నైట్రోజన్ ఎట్ 27 degrees centigrade. సో కైనెటిక్ ఎనర్జీ అనగానే మనకి ఫార్ములా గుర్తొచ్చేయాలి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 nRT. సో ఫార్ములా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 n into R into T. 3/2, n అంటే ఎంత 5 moles అని ఇచ్చాడు. n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, ఎంత ఇచ్చాడు మనకి 5 moles ఇచ్చాడు. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ఇక్కడ మనం క్యాలరీస్ లో తీసుకుంటే ఫాస్ట్ గా అవుతుంది క్యాలిక్యులేషన్. సో నేను తీసుకుంటున్నాను 2. అండ్ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు 300 Kelvin అన్నాడు. సో 300 రాసేసేయండి, అయిపోయింది ఆన్సర్. 2 2 క్యాన్సిల్, 5 3 15, 15 3 45, 4500. ఎక్కడ 4500. ఆహా, వీడు జౌల్స్ లో ఇచ్చాడు, మాక్సిమం మనకి క్యాలరీస్ లో కూడా రాసేయచ్చు. సో మనం క్యాలరీస్ లో రాసేసుకుంటే మనకి ఏమవుతుంది 4500 క్యాలరీస్. ఓకేనా, సో జౌల్స్ లో కూడా చేయొచ్చు అనమాట. జౌల్స్ లో తీసుకుంటే ఆర్ వాల్యూ 8.314 జౌల్స్ అని తీసుకుంటాం. క్లియర్, ఎలాగైనా చేయొచ్చు. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం క్యాలరీస్ లో చేసిన మార్క్స్ పడిపోతాయి. నెక్స్ట్, calculate kinetic energy of 4 grams of methane at -73 degrees centigrade. So డిగ్రీ సెంటిగ్రేడ్స్ లో ఇస్తే కెల్విన్స్ లోకి మార్చాలి అని అంటే 273ని యాడ్ చేయాలి. సో -73 + 273 అంటే ఎంత అవుతుంది 200 కెల్విన్ అవుతుంది. అండ్ గ్రామ్స్ లో ఇచ్చాడు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. వాడు ఏమంటున్నాడు 4 grams ఆఫ్ మీథేన్. అండ్ నేను మీకు ఈ పీడిఎఫ్ ని కూడా షేర్ చేస్తాను ఈ వీడియో కింద. సో దానివల్ల అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈజీ అయిపోతుంది అనమాట. క్వశ్చన్స్ అనేవి అక్కడ చూసుకుంటూ ఉంటారు అండ్ చేసేస్తారు. మాక్సిమం ఉన్న బేబీ బుల్లెట్ కాకుండా ఇదేంటి అని అంటే సూపర్ జెట్ అని ఒక బుక్ ఉంది, ఆ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో 4 grams ఆఫ్ మీథేన్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ ఎంత ఇచ్చాడు మనకి 4 grams. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ మీథేన్ ఇందాకే చేసాం కదా, ఎంత వచ్చింది మనకి 16.
1/4 మోల్స్ వచ్చింది. కెనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 n ఇంటూ ఆర్ ఇంటూ టీ. టీ వాల్యూ 200 వచ్చింది కదా, -73°C ఇచ్చాడు. కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేస్తే +273 యాడ్ చేసాం, 200 వచ్చింది. సో 3/2 ఇంటూ n వాల్యూ ఎంత వచ్చింది? 1/4. ఆర్ వాల్యూ 2 తీసుకోండి, ఇది 200. సో 2 క్యాన్సిల్, 4 5 20, 50, 5 మూలు 15, 15, 5 మూలు 15, అంతేనా? 150. మళ్ళీ వీడియో ఏమన్నా క్యాలరీస్ లో కాకుండా జౌల్స్ లో చేశాడా? చేశాడయ్యా, 8.314 చేసుకున్నాడు. సో జౌల్స్ లో చేసి క్యాలిక్యులేట్ చేసుకోండి, క్యాలరీస్ లో చేయండి, మాక్సిమం క్యాలరీస్ లో చేసిన మనకి మార్క్స్ అయితే వేసేస్తాడు. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ది రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ 3 grams. యాక్చువల్ గా ఇన్ని రిపీటెడ్ అయితే అడగట్లేదు, మనకి మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని మోల్స్ అడుగుతాడు. క్యాలరీస్ లో ఆర్ వాల్యూ తీసుకోండి, 3/2 nRT, దట్స్ ఇట్. క్లియర్? ఇన్ని క్వశ్చన్స్ అయితే అవసరం లేదు. వాట్ ఈజ్ అన్ ఐడియల్ గ్యాస్? ఎక్కువ 4 మార్క్స్ లో అడుగుతూ ఉంటాడు. ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి అని అంటే విచ్ ఒబేస్ ఆల్ గ్యాస్ లాస్. దట్ మీన్స్ డాల్టన్స్ లా, బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, ఈ లాస్ ఉన్నాయి కదా. సో ఆ లాస్ అన్నిటిని ఒబే చేస్తే దాన్నే మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాము ఎట్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్. క్లియర్? నెక్స్ట్, give the values of gas constant known it by pressure cooker is used for cooking food on heels. కుండల మీద కుక్కర్ని ఎందుకు ఉపయోగిస్తాం? అన్నం వండుకొని తినడానికి. జనరల్గా మనకి కుండల మీద ఏమవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం వండాలి అని అంటే బియ్యాన్ని కడిగి నీళ్లు పోస్తాం, అవునా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నీళ్లు వేడెక్కి ఆ నీళ్ళ వేడికి ఈ అన్నం అనేది ఉడకాలి. ఇక్కడ చూడండి, ఎట్ హై ఆల్టిట్యూడ్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ లో. పైకి వెళ్లే కొద్దీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏమైపోతుంది? లో అవుతుంది. తిరుపతి కొండెక్కేటప్పుడు కూడా చెవులు గుయ్యి అంటే మనకి. సో ఎట్ హై ఆల్టిట్యూడ్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ లో. సో ఎట్ హై ఆల్టిట్యూడ్స్ లిక్విడ్స్ బాయిల్ ఎట్ లో టెంపరేచర్ వేర్ ద ఫుడ్ మెటీరియల్స్ కెన్ నాట్ బి కుక్డ్. లిక్విడ్ అంటే నీళ్లు త్వరగా బాయిల్ అయిపోతాయి, కానీ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్, రైస్ అట్లాంటిది ఉంటుంది కదా, అది త్వరగా కుక్ అనేది కాదనమాట. సో టు ఇంక్రీజ్ ద బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ బై ఇంక్రీజింగ్ ద ప్రెషర్ అబౌవ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, ప్రెషర్ కుక్కర్ ఈజ్ యూజ్డ్. మరి వాటర్ యొక్క ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తేనే, అంటే కుక్కర్లో పెడితే మూత పెట్టితేనే కదా అప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యేది. అప్పుడు ఆ రైస్ కుక్కర్లో పెట్టడం వల్ల మనకి నీళ్లతో పాటు అన్నం కూడా ఉడుకుతుంది అనమాట. ఇంత కాన్సెప్ట్ ఉంది కొండల పైన కుక్కర్నే ఉపయోగించడానికి. ఓకేనా? సో ఏం గుర్తుంచుకుంటారు? ఎట్ హై ఆల్టిట్యూడ్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ లో, లిక్విడ్స్ బాయిల్స్ ఎట్ లో టెంపరేచర్, ఫుడ్ మెటీరియల్స్ కెన్ నాట్ బి కుక్డ్. సో ఎట్ హైయర్ ఆల్టిట్యూడ్స్ to increase the boiling temperature of water by increasing the pressure above atmospheric pressure, pressure cooker is used so that food materials can be cooked easily. Clear? కొంచెం అలా అలా కలిపి ఏదైనా సుత్తి రాసినా మనకి మార్క్స్ అయితే పడిపోతాయి. ఆర్ఎంఎస్ స్పీడ్ అవసరం లేదు, యావరేజ్ స్పీడ్ అవసరం లేదు, మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసేద్దాం. అరే ఇక్కడ అయిపోయింది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తర్వాత వచ్చేసాం, అదే స్టైకియోమెట్రీ. సో స్టైకియోమెట్రీలో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్స్. సో ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్లూస్ చెప్తా. ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ యాక్చువల్గా దీని మీద నేను ఒక వీడియో కూడా తీశాను, జస్ట్ ఒక 15 to 20 minutes ఉంటుంది ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్. డైరెక్ట్ ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో సెండ్ అయితే చేస్తాను. ఇది చూసినా మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి HCl ఇచ్చాడు. ఏం లేదు, ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటో చెప్పడానికి. ఈ బాండ్ ఉంది చూసారు, బాండ్ అంటే 2 electrons, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరిన్ కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. క్లోరిన్ ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటే ఏమొస్తుంది? H+Cl-, అది ఆక్సిడేషన్ నెంబర్ యాక్చువల్గా. క్లియర్? సో ప్రతిదానికి ఇట్లా మనం స్ట్రక్చర్స్ అయితే త్వరగా వేయలేము, దానికోసం మనం కనిపెట్టాము ఫార్ములా మెథడ్.
మరి ఫార్ములా మెథడ్ కి మనకి ఫస్ట్ తెలియాలి 1A గ్రూప్ ఎలిమెంట్స్. 1A గ్రూప్ ఎలిమెంట్స్ షీట్ కూడా ఏం చెప్పాను, హలీనాకి రోబో చూస్తే ఫ్రస్ట్రేషన్. ఆల్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అయ్యా అంటే +1. క్లియర్. మరి 2A గ్రూప్ ఎలిమెంట్స్. 2A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, బెంగుళూరు మంగుళూరు కారెక్కి స్కూటర్ ఎక్కి బాలరాజు వెళ్ళాడు. క్లియర్. మరి ఈ 2A గ్రూప్ ఎలిమెంట్స్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +2. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనకి సోడియం ఇచ్చిన, పొటాషియం ఇచ్చిన, రుబిడియం ఇచ్చిన కామన్ దానికి +1 ఫిక్స్. అలాగే మెగ్నీషియం ఇచ్చిన, కాల్షియం ఇచ్చిన, స్ట్రాన్షియం ఇచ్చిన +2. మరి ఆక్సిజన్ కి ఆల్వేస్ ఇలా పైకి పెట్టుకుందామా, ఎస్, ఆక్సిజన్ కి ఆల్వేస్ గుర్తుంచుకోండి -2. మ్యాక్సిమం చాలా కేసెస్ లో -2, అది కూడా ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి చెప్తాను. అండ్ బోరాన్ ఫ్యామిలీ అనగానే మనకి ఏమేమి ఎలిమెంట్స్ గుర్తొస్తాయి, బోరాన్, బాల్ గంగాధర్ ఇండియన్ సిలిక్ కదా, బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, హాలియం. సో బోరాన్ ఫ్యామిలీ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +3. సింపుల్ గా చెప్పాలి అంటే గ్రూప్ నెంబరే ఆక్సిడేషన్ స్టేట్. క్లియర్. అబ్బా ఇదంతా చెప్పుకుంటూ చాలా ఎక్కువ సుత్తి అవసరం లేదు, మాక్సిమం ఎక్కువ వేటికి గుర్తుంచుకోవాలో చూసారు కదా. అండ్ హాలోజన్స్ కి ఆల్వేస్ మనకి ఎంత ఉంటుంది అంటే -1. ఇది గుర్తుంచుకుంటే చాలు. ఇప్పుడు వాడు క్వశ్చన్ లో మనకి ఇస్తున్నాడు O2F2 ఇచ్చాడు. O2F2 కి ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయండి అంటున్నాడు. అంటే ఆక్సిజన్ ఇస్ ద సెంట్రల్ ఎలిమెంట్. సెంట్రల్ ఎలిమెంట్ కి ఎప్పుడు మనకి ఏంటి అని అంటే లీస్ట్ ఇన్ అమౌంట్, ఒకవేళ టై అయితే లీస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ చూడాలి. సో ఆక్సిజన్ కి ఫ్లోరిన్ కంటే తక్కువ కాబట్టి ఆక్సిజన్ ఇస్ ద సెంట్రల్ ఎలిమెంట్. సో ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి. ఆక్సిజన్ తెలీదు వాల్యూ, ఇప్పుడు మనకి అదే క్యాలిక్యులేట్ చేయాలి. X అనుకున్నాం. ఫ్లోరిన్ ఆల్వేస్ ఎంత అన్నాను, -1 అన్నాను. అలాంటి ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అవునా. సో అప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, మైనస్ అవుతుంది. 2x - 2 = దీని నెత్తి మీద ఛార్జ్ ఏమన్నా ఉందా, లేదు. సో 0. అప్పుడు 2x ఎంత అయింది, 2. x +1. ఆహా, ఆక్సిజన్ ఎక్సెప్షన్ O2F2 లో వస్తుంది. జనరల్ గా ఆక్సిజన్ ఎంత అన్నాను, -2. బట్ O2F2 లో ఆక్సిజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతమ్మా, +1. వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటుగా OF2 కూడా అడిగాడు. మరి OF2 అంటే ఆక్సిజన్ తెలీదు, x ప్లస్ ఫ్లోరిన్ ఆల్వేస్ -1, 2 × -1, పైన ఛార్జ్ ఏం లేదు, 0. అప్పుడు x -2 అటు వెళ్తే ఎంత అవుతుంది, +2. సో ఆక్సిజన్ జనరల్ గా నెగిటివే ఉంటుంది, పాజిటివ్ ఎప్పుడు షో చేస్తుంది, దానికంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ తో బాండింగ్ జరిగినప్పుడు. క్లియర్. సో దానివల్ల ఆక్సిజన్ కి +1 వచ్చింది, +2 వచ్చింది. క్లియర్, ఇంపార్టెంట్, చాలా. నెక్స్ట్ OF2 చేసాం, O2F2 చేసాం. క్లియర్. ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. హౌ మెనీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 540 grams ఆఫ్ గ్లూకోజ్. ఇందాకే చెప్పాను నెంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా. వాడు మనకి ఏమి ఇస్తున్నాడు, 540 grams ఆఫ్ గ్లూకోజ్. మరి గ్లూకోజ్ ఫార్ములా తెలియాలి, C6H12O6. ఇది తెలియకపోతే హెల్ ఖతం దుకాన్ బాయ్. మరి దీని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డైరెక్ట్ గుర్తుంచుకోండి, మాటికి చేయాల్సిన అవసరం లేదు. గ్లూకోజ్ అంటే 186. నెంబర్ ఆఫ్ మోల్స్ కి ఫార్ములా ఏంటి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడు, 540. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత, 180. 3 మోల్స్. సో n = ఎంత వచ్చింది మనకి, 3 మోల్స్ వచ్చింది. డబ్బా కొట్టేయండి, 2 మార్క్స్ పడిపోతాయి. క్లియర్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ 0.1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ ఫార్ములా Na2CO3. వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చాడు 0.1. సో 0.1, n ఎంత ఇచ్చాడు, 0.1. వెయిట్ ఎంత తెలియదు. మరి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ దేనికి కావాలి,
Na2CO3 సోడియం కార్బోనేట్. సో చెయ్యండి, చేస్తే 106 వస్తుంది. క్లియర్? సో సబ్స్టిట్యూట్ చేయండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అప్పుడు W 10.6 అది అలా షార్ప్గా ఉండాలి. ఓకేనా? ది ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ ఈ CH2O. ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చాడు. మరి వాడు అడుగుతున్నాడు ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 90. అరే ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చాడు, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు, మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. మరి N ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. గడబిడగా ఉంది కదా. ఇదంతా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనకి మాలిక్యులర్ ఫార్ములా ఇస్తాడో దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి. సో CH2Oకి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చింది 30. వచ్చిన 30 వాడిచ్చిన వాల్యూ మాలిక్యులర్ వెయిట్, మనకు వచ్చిన వెయిట్ 30. 90/30 చేస్తే వస్తుంది N వాల్యూ. ఆ వచ్చిన N వాల్యూతో దీన్ని మల్టిప్లై చేయాలి, వాడిచ్చిన ఎంపిరికల్ ఫార్ములాని మల్టిప్లై చేయాలి. అర్థమైందా? సో ఒక్కసారి మీకోసం రాస్తున్నా. వాడు ఏమేమి ఇచ్చాడు? ఎంపిరికల్ ఫార్ములా అన్నాడు CH2O, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు 90. సో ఫస్ట్ దీని మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది? కార్బన్ ఎంత? 12, హైడ్రోజన్ 1 into 2, 2, ఆక్సిజన్ 16. మాలిక్యులర్ వెయిట్ వచ్చేసేసరికి 16, 17, 18, 18, 12 ఎంత? 30. N ఈజ్ ఈక్వల్ టు వాడిచ్చింది బై మనకు వచ్చింది 90/30. N ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఈ వచ్చిన 3తో వాడిచ్చిన ఫార్ములాని మల్టిప్లై చేయండి. అంటే C3H6O3. అదే మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ది కాంపౌండ్. ఏది? C3H6O3. క్లియర్? ఈజీ కదా. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ బై సిగ్నిఫికెంట్ ఫిగర్స్? నో నీడ్, అడగట్లేదు. ఎక్కడున్నాం? ఎస్. నెక్స్ట్, వాట్ ఆర్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్? గివ్ ఎగ్జాంపుల్ అన్నాడు. డిస్ప్రపోర్షనేషన్ అంటే ఒక్కటే ఎలిమెంట్, ఒకటే రియాక్షన్ లో ఒకటే ఎలిమెంట్ బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ సైమల్టేనియస్ గా జరుగుతుంది. దాన్నే డిస్ప్రపోర్షనేషన్ అంటాం అన్నమాట. సో రియాక్షన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు? 3Cl2 + 6OH-. మీకోసం ఇక్కడ రియాక్షన్ రాస్తా. 3Cl2 + 6OH- gives rise ClO3- + 5Cl- + 3H2O. సో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఇక్కడ క్లోరిన్ ఉంది. క్లోరిన్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ఇట్స్ నేటివ్ స్టేట్ ఆక్సిడేషన్ స్టేట్ విల్ బి 0. అంటే క్లోరిన్ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 0. 0 నుంచి ఇక్కడికి వచ్చేసరికి -5. అంటే 5 × -1 ఎంత? -5. అంటే 0 నుంచి -5కి ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే దాన్ని అంటాము రిడక్షన్. 3Cl2 0 నుంచి ClO3- క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? ClO3-. సో Clకి తెలీదు x, ఆక్సిజన్ ఆల్వేస్ -2 అన్నాను. -2 × 3 ఎంత? -6 ఈజ్ ఈక్వల్ టు -1. -6 అటు వెళ్తే +6, 6 - 1 5. ఇది ఎంత వచ్చిందమ్మా? 5 వచ్చింది. 0 నుంచి +5కి ఏమైంది? ఇంక్రీజ్. ఇంక్రీజ్ ఇన్ ద సెన్స్ ఆక్సిడేషన్, డిక్రీజ్ ఇన్ ద సెన్స్ రిడక్షన్. ఒకటే క్లోరిన్ ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగింది అని చెప్తున్నాం. దాన్ని అంటాము డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్. మరి దానికి కొంచెం సిమిలర్ గానే ఉంటుంది రిడాక్స్ కాన్సెప్ట్. రిడాక్స్ అంటే ఏంటి? జనరల్ గా ఆక్సిడేషన్ ఇస్ ద ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అండ్ రిడక్షన్ ఇస్ ద డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటో చెప్పాడు. ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ సైమల్టేనియస్లీ. ఒక కెమికల్ రియాక్షన్ లో ఆక్సిడేషన్ జరిగింది, రిడక్షన్ జరిగింది. ఇందాక ఒక్కటే ఎలిమెంట్ అండర్గో బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ లో సోడియం ప్లస్ క్లోరిన్ ఉంది. Na యాక్చువల్ గా ఎంత ఉంటుంది మనకి? 0. Cl2 అంటే 0. సో 0 నుంచి NaCl లో సోడియం ఎక్కడికి వెళ్ళిందంటే +1.
ఇది 0 నుంచి -1 అంటే సోడియం ఏమో ఆక్సిడేషన్ జరిగింది, క్లోరిన్ ఏమో రిడక్షన్ జరిగింది. అర్థమైందా? దాన్ని అంటాము మనం ఇక్కడ రిడాక్స్ కాన్సెప్ట్. ఇలా సైకోమెట్రీ కంప్లీట్ అయితే చేసేసుకుందాం. అండ్ ఇది యాక్చువల్గా ఈ విఎస్ఐక్యూస్ అన్ని ఒకటే వీడియోలో చెప్పేద్దాం అనుకున్నాను, బట్ నేను అనుకున్న టైం చాలా రాంగ్ అనమాట. నేను స్టార్ట్ చేసింది 8:45 ఆ టైంలో, ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో నేను ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేసి రేపు మ్యాక్సిమం నెక్స్ట్ పార్ట్ 1 పార్ట్ 2గా పెట్టేసేస్తాను. మనకి 2 చాప్టర్స్ అనేవి విఎస్ఐక్యూస్. ఈ పార్ట్ ఇవాళ అప్లోడ్ చేసేస్తున్నాను, రేపు మిగతా విఎస్ఐక్యూస్ అన్ని అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? సో ఇవాళకి ఈ విఎస్ఐక్యూస్ అయితే చదివేసేసుకోండి. ఓకేనా? బై బాయ్, ఆల్ ది బెస్ట్.